హాయ్ హలో నమస్తే, మనతో పాటు ఆకాష్ పూరి గారు. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉంది మూవీ? మొబైల్ లాంచ్ చేశారు కదా, సో సారీ రైట్, అంటే తల్వార్ గుర్తొచ్చి మూవీ అనే సార్. సో మొబైల్ ఎట్లా ఉంది? మొబైల్ చాలా బాగుంది. ఓపో F29 సిరీస్ లాంచ్ చేశాను. ఇట్స్ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఆ ఫోన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత మాత్రం కొట్టిన బ్రేక్ అవ్వట్లేదు అది. సో దే లిటరలీ మేడ్ మీ డూ అ నీడిల్ టెస్ట్. సో నీడిల్ని ఇలా వుడ్ మేము పెట్టి స్క్రీన్తో కొట్టించారు, బట్ నాట్ ఈవెన్ స్క్రాచ్ టు ద ఫోన్. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైతే తల్వార్ కోసం అప్డేట్ చూస్తా ఉన్నారు, సో తల్వార్ గురించి అప్డేట్ ఏమి ఇస్తారు? తల్వార్ అప్డేట్ అంటే తొందరలో రాబోతుంది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, బాగా జరగబోతుంది. సో వెరీ సూన్ యూ రిలీజ్ వీడియో గ్లిమ్స్. సో దాని గురించి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ఏ జోనర్లో ఉండబోతుంది? యాక్షన్? కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. దేర్ ఇస్ ఆల్సో లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా బాగుంటుంది. యాక్షన్ అంటే అది ఇబ్బందికరమైన యాక్షన్ కాదు, అందరు ఎంజాయ్ చేసే యాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ గోన్ బి వెరీ వెరీ నైస్. తోటి మంచి హిట్ కొట్టారు, సో ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇది ఖచ్చితంగా అన్నిటికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో బాగా కష్టపడుతున్నాం దీనికోసం. సో విల్ సీ. ప్రమోషన్స్ లో ప్రభాస్ గారు, అంటే మీరు ప్రభాస్ గారు చాలా మంచి బాగుంటుంది, చూడొచ్చా ప్రభాస్ గారిని ప్రమోషన్స్ లో? అది ప్రతిసారి ఆయన డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. సో సార్ ఇస్ వెరీ మచ్ బిజీ. సో బట్ సినిమా చూపించి ఆయనకి నచ్చాక దెన్ విల్ ప్లాన్ సంథింగ్. ఫైనల్గా ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు మీ నాన్నగారు కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? సో ఎవరితో వర్క్ చేయాలనిపిస్తుంది? వర్క్ అంతా పక్కన పెట్టేస్తే నాకు నచ్చిన డైరెక్టర్ అంటే రాజమౌళి గారు. సో ఐ రియలీ లైక్ హిమ్ అండ్ హీస్ లైక్ అమేజింగ్. సో ఆయన ఒక దేవుడు లాగా డైరెక్షన్కి. సో నాకు ఆఫ్టర్ మై డాడ్ నాకు నచ్చిన డైరెక్టర్ అంటే నాకు రాజమౌళి గారు. సో ఫైనల్ ఒక ప్రశ్న, నాన్నగారి నుండి ఏం నేర్చుకున్నారు? ఈ నేను చాలా నేర్చుకున్నాం అండి డాడీ దగ్గర నుంచి. బట్ ఎస్పెషలీ ఈజ్ హార్డ్ వర్క్. ఆయనకున్న ఓపిక్ కానీ ఆయనకున్న ఫైర్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ కీప్ ఇన్ మై మైండ్. థ్యాంక్ యూ సో మచ్.